అండి, నేను మీ మనీ. వెల్కమ్ టు మీల్ టైమ్ విత్ మనీ. ఈరోజు మనం మీల్ టైంలో మనం చేసుకోబోయే రెసిపీ మసాలా అలసంద వడలు. రెగ్యులర్గా చేసుకునే మినపగారెలు, పెసరపునుకులు బోర్ కొట్టినప్పుడు, ఎప్పుడైనా సంథింగ్ స్పెషల్గా చేసుకుని తినాలనిపిస్తున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ అలసందలు మేమైతే బొబ్బర్లు అంటామండి. మీ ఏరియాలో అలసందలు అంటారో బొబ్బర్లు అంటారో కామెంట్ చేయండి. దీనికోసం మనకు కావాల్సిందల్లా 8 గంటలు నానబెట్టుకున్న బొబ్బర్లు. నేను ఎర్ర బొబ్బర్లు తీసుకున్నానండి, మీరైతే ఏ బొబ్బర్లైనా యూజ్ చేసుకోవచ్చు. 4-5 పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు, పిడికెడు చిన్న అల్లం ముక్కలు, 5-6 పచ్చిమిరకాయ చిన్న చీరికలు, చిన్న కొత్తిమీర కట్ట, 4 కరివేపాకు రెమ్మలు. ఈ రెసిపీ మెయిన్ టేస్ట్ అంతా మసాలాలోనే ఉంటుందండి. దీనికోసం మనం ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో 2 మీడియం సైజ్ ఎల్లుల్లిపాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 7 లవంగ మొగ్గలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. దీనికోసం మనం ముందుగా నానబెట్టిన బొబ్బర్లను జార్లో వేసి, నేను ఈ టైంలోనే ఉప్పు యాడ్ చేసేస్తున్నానండి. దీనికోసం నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. ఏ రెసిపీకైనా సాల్ట్ కంటే కూడా కల్లుప్పు అనేది ఎక్కువ టేస్ట్ని యాడ్ చేస్తుంది. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని గారెల పిండి మాదిరిగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి మరీ మెత్తగా ఉండకూడదనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటే అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, అలాగే మసాలా పేస్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి చేత్తో. ఇప్పుడు ముందు రుబ్బి పెట్టుకున్న బొబ్బర్ల పిండిని కూడా దీంట్లో కలిపి బాగా ఒక 2-3 సార్లు కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల మనం యాడ్ చేసిన అన్ని ఫ్లేవర్స్ మన పిండికి చక్కగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ పోసి బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా మరగాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు ఒక చేతికి తడి చేసుకుని ఈ పిండిని చిన్న ముద్దలు తీసుకుని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల షేప్ కరెక్ట్గా వస్తుంది. వీటిని వడల్లా అద్దుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వడల్లా అద్దుకోండి. వడల్ని బాగా మరిగే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఈ డీప్ ఫ్రై అనేది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలండి, లేకపోతే గారెలు పైకి ఏగుతాయి, లోపల పచ్చిగా ఉండిపోతాయి. ఈ టిప్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వడలను 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. బొబ్బర్లు 8 గంటలు నానబెట్టడానికి టైం లేని వాళ్ళకి వచ్చిన టిప్ అండి. మీ దగ్గర 8 అవర్స్ టైం లేకపోతే ఈ బొబ్బర్లని వేడి నీళ్ళతో నానబెట్టండి. అలాగే నానబెట్టిన దాంట్లో ఒక చిన్న ఐరన్ వస్తువు ఏదైనా వేయండి, చాక్ కానీ అలాంటిది. సో అలా చేస్తే మనకు బొబ్బర్లు త్వరగా నానిపోతాయండి. 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను యూజ్ చేసిన అలసందలు రెడ్ అలసందలు అండి, ఎర్ర అలసందలు, అందుకని కలర్ ఇంకా కొంచెం డార్క్గా వస్తుంది. ఇప్పుడు వీటిని హాట్గా ప్లేట్లో సర్వ్ చేసుకుంటూ ఈవినింగ్ స్నాక్స్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ తీసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన అలసందల రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.